హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ హెయిర్ ఫాల్ గురించి ఒక మంచి జెల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ జెల్ యూజ్ చేయడం వల్ల జుట్టు విరగకుండా పగలకుండా ఎదుగుతుందని ప్రూవ్ అయిందండి సైంటిఫిక్గా కూడా. జనరల్గా మనకందరికీ కూడా పోషకాహారాల లోపాల వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ, థైరాయిడ్ వల్ల కానీ జుట్టు చాలా ఎక్కువగా ఊడిపోతుంది. కానీ ఊడినంత ఫాస్ట్గా అయితే రీగ్రోత్ అనేది ఉండదనమాట. అంటే హెయిర్ అనేది మళ్ళీ ఎదగదనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషను అవిసె గింజలతోటి దొరుకుతుందండి. ఈ అవిసె గింజల్లో ముఖ్యంగా విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఈ అవిసె గింజలు గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. తర్వాత హార్ట్కి కూడా చాలా మంచిది. ముఖ్యంగానండి ఇందులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది విటమిన్ ఈతో కలిసి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి జుట్టు కుదుల దగ్గర నుంచి ఉన్న కణజాలాన్ని రక్షించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్న అవిసె గింజలతోటి జెల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఒక చిన్న కప్పు అవిసె గింజలు తీసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అవిసె గింజలు అందులో వేయాలి. ఏ కప్పుతో అయితే అవిసె గింజలు తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పులు వాటర్ అనేది ఈ గిన్నెలో వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇది ఓవర్ నైట్ నాననివ్వాలన్నమాట. అంటే సోక్ చేసుకోవాలి. మూత పెట్టేసి అలా ఓవర్ నైట్ వదిలేసేయాలి. మార్నింగు ఇలా నాని ఉంటాయి అన్నమాట. ఇవి ఇప్పుడు మనం డైరెక్ట్గా అలా వాష్ చేయకూడదు. ఇలా డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. తర్వాత వీటిని ఒక 8 to 10 మినిట్స్ బాగా మరగనివ్వాలన్నమాట. ఇందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్, పోషక విలువలన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి ఇలా బాగా పొంగొస్తుంది కదా, చూడండి లేయర్గా ఫామ్ అవుతుంది ఈ జెల్ అనేది. ఈ జెల్ అనేది కొంచెం జిగురుగానే ఉంటుందండి. సేమ్ మనం చెప్పాలంటే అలోవెరా జెల్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనకు స్ట్రెయినర్ కానీ క్లాత్ కానీ ఏది పెట్టినా కూడా ఈ జెల్ అనేది దిగదండి. కాబట్టి మనం చేత్తోనే మెల్లిగా ఇలా తీసుకోవాలి. ఈ జెల్లు ఏంటి ఇలా జిగురుగా ఉందనుకుంటున్నారా? ఇలా జిగురుగా ఉండడం వల్లే మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఇలా చేత్తో మెల్లిగా ఈ జెల్ అంతటిని కూడా తీసేసుకోవాలి. తర్వాత ఇలా తీసుకున్న తర్వాత మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. హెయిర్లో చూడండి ఫస్ట్ అయితే స్కిన్ భాగానికి అప్లై చేసుకోవాలి. హెయిర్ అనేది లేయర్లుగా తీసి స్కిన్కి బాగా మసాజ్ చేసినట్టు పెట్టాలన్నమాట. అప్పుడే మనకు ఈ జెల్లు స్కిన్ నుంచి లోపల కుదుళ్ళ వరకు వెళ్ళి అక్కడ హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని ఇలా అప్లై చేసుకోవాలి. మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసేయచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి హెడ్ బాత్ అనేది చేసేసేయాలి. హెయిర్ ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇందులో ఏ విధమైన కెమికల్స్ లేవండి, అందరూ అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకు కూడా జుట్టు అనేది బాగా ఊడిపోతుంది కదా, చూడండి మా పిల్లలకు కూడా చూపిస్తున్నాను నేను. పిల్లలకు కూడా ఏంటంటే బాగా స్కిన్కి మసాజ్ చేసినట్టు బాగా ఇలా స్కిన్కి బాగా రఫ్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళకు కూడా హెయిర్ అనేది బాగా గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా యూజ్ అయిందో నాకు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ మామూలుగా ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా స్మూత్గా, షైనీగా, చాలా మంచి లుక్ ఉంటుందండి. హెయిర్ చాలా మంచిగా గ్రోత్ అవుతుంది. వీక్లీ వన్స్ ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చూడండి మా పాపకు ఫేస్కి కూడా అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలా ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ కూడా నీట్గా ఉంటుందన్నమాట.